హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే వ్లాగ్స్ అంటాం. సో ఈరోజు వీడియోలో నేను ఇది బ్లౌజ్ అనమాట. నేను విజయనగరం వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఎడిట్ చేయడం అయితే మర్చిపోయాను. వీడియో చూస్తుంటే ఇప్పుడైతే దొరికింది. మేము యాక్చువల్లీ ట్రైన్కి అయితే వెళ్ళా, ఫుల్ రష్ అయితే ఉండేది. సో దిగిన తర్వాత టెంపుల్ని అయితే విజిట్ చేశాను. యాక్చువల్లీ ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా, మీకైతే వీడియో లాస్ట్లో చెప్తాను, చూసేయండి. సో దిగిన వెంటనే పడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే మా అన్నయ్యకి తెలుస్తున్న వాళ్ళు ఫ్లాట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము ఇది ఫస్ట్ టైం, మాకు అసలు ఇక్కడ ఏమీ తెలియదు. బట్ మా అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్గా అయితే మాట్లాడేసి అక్కడ స్టే చేయడానికి అయితే మేము మాట్లాడాడనమాట. సో ఆ రోజు మేము దిగిన వెంటనే వర్షం అయితే ఇంకా పడలేదు, కానీ వెదర్ అయితే చాలా కూల్గా, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మేమైతే అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. నైట్ అన్నీ అయితే ఫుడ్ ప్రిపేర్ చేశారు, తినేసాం. అయితే మార్నింగ్ 5:30కి అయితే లేచిన. యాక్చువల్లీ నాకు 7కి అయితే ఎగ్జామ్ ఉండేది అప్పుడు, అందుకని ఇలా అయితే రెడీ అయిపోయినా. బయట వర్షం ఇంకా పడుతుంది. వెదర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా టిఫిన్ కూడా అనేది వచ్చేసిన తర్వాత తినేసాం అన్నమాట. సో యాక్చువల్లీ ఇలా అయితే వెళ్తున్నాను, ఎందుకంటే ఇయర్ రింగ్స్ అవేమీ ఉండకూడదు కదా. సో అక్కడైతే తీసేసాను. సో వెళ్ళే దారిలో మాకు యాక్చువల్లీ కనిపించింది, దీని పేరేంటో నాకు కూడా తెలియదు, మీకు తెలిసి కామెంట్ చేయండి. సో నాకైతే సీతంలో ఎగ్జామ్ పడింది, అక్కడికైతే రావడానికి అయితే వెళ్తున్నాం వర్షంలో. బైక్ పైన మార్నింగ్ రైడ్. సో ప్రశాంతంగా చుట్టూ తక్కువ మంది జనాలతో చాలా బాగుంది. సో చెప్పాను కదా, ఎగ్జామ్ అయితే రాసి నేనైతే బ్యాక్ అయితే వచ్చేసాను. సో అక్కడ నుంచి షాపింగ్కి అయితే వెళ్ళాం. ద ఫోర్ట్ సిటీ సెంట్రల్ అని అయితే ఉంది, ఆపోజిట్ రైల్వే స్టేషన్లో. సో కాసేపు అలా చూద్దామని అన్నయ్యనైతే తీసుకొని నేనైతే వెళ్ళాను అనమాట. సో వెళ్ళిన తర్వాత చాలా లోపల అసలే బయట వర్షం అండ్ లోపల ఇంకా ఏసీకి ఫుల్ చలి అయితే వేసేసింది. సో ఇక్కడ గేమ్ జోన్ అన్నీ ఉన్నాయి, అండ్ అలాగే నార్త్ సర్కస్ హోటల్ కూడా ఉన్నది. సో అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే పక్కనే కదా జుడియో వెళ్దాం అన్నయ్య అంటే, సో వద్దు అన్నాడు. బట్ నేను ఆగలేదు, జుడియోలోకి అయితే వెళ్ళా. సో వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ బ్యాగ్ ఇస్తారనమాట. చూసారు కదా, ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తానమాట. ఎగ్జామ్ ఏమో కానీ షాపింగ్ అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ఈసారి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మంచి సాంగ్స్తో నాకు ఎందుకో ఈసారి జుడియో వైబ్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే మేబీ వెదర్ వల్ల ఏమో. సో బ్యాగ్ అయితే ఇచ్చారు కదా, తీసుకొని ఇంకేమేమి కావాలైతే వెళ్ళాను నేను. నాకు కొన్ని స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. సో స్లిప్పర్స్ తీసుకున్న తర్వాత పెర్ఫ్యూమ్స్ చెక్ చేద్దామని పెర్ఫ్యూమ్స్ అయితే చూస్తున్నా. సో నాకు ఈ ఫ్రాగ్రెన్స్ అయితే బాగా నచ్చింది. సో ఇది తీసుకుందామని అయితే నేను ఇక్కడ ట్రయల్ అయితే వేసాను. కాస్ట్ అయితే చూసారా, 299 అయితే ఉంది. బట్ ఓకే, నాకు నచ్చితే ఎంతైనా తీసుకుంటా. సో నచ్చకపోతే అది 1 రూపీకి వచ్చినా నేనైతే తీసుకున్నాను అనమాట. ఈసారి ఎందుకు వీడియో నేను మళ్ళీ ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేసుకుంటున్నా అంటే, మన లైఫ్లో ఏమైనా బెస్ట్ మెమొరీస్ ఉంటాయి కదా. సో నాకు ఇందులో ఇదొకటనే చెప్పాలి. అంటే ఏంటి, షాపింగ్కి ఎంతనా అంటే అలానేం కాదు, బట్ నిన్నటి నుంచి ఫుల్ వెదరు వైబ్స్ అన్నీ నాకు ఎందుకో బాగా అనిపించాయి. సో షాపింగ్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చా. ఇంకా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఎక్కడి నుంచి మా అన్నయ్య అయితే డీమార్ట్కి వెళ్దాం అన్నా, నేను వర్షంలో కూడా షాపింగ్కి తిరుగుతున్నానంటే నాకు డెడికేషన్ అనే చెప్పాలి కదా. సో అక్కడి నుంచి అయితే నేను డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాం. డిమార్ట్లో ఎందుకు వెళ్ళామంటే అన్నయ్యకి టీషర్ట్స్ అవి కావాలి అని చెప్పాడు. సో అవి తీసుకుందాం, అలాగే నాకు కూడా కొన్ని థింగ్స్ కావాలి తీసుకుందాం అని అయితే వెళ్ళా. సో తీసుకున్న తర్వాత మనకి వర్షానికి పాప్కార్న్ స్మెల్ అయితే భలే వచ్చింది. తీసుకున్న తర్వాత నేనైతే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాను, డైరెక్ట్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. అదేంటి ఇక్కడ వరకు వచ్చి ఫుడ్ తినకుండా వెళ్ళిపోతున్నాను అనుకున్నాను, లేదు. బట్ నాకు ఎందుకు విజయనగరం మొత్తం చూస్తుంటే నాకు ఫిల్మీ మధుయే గుర్తొస్తున్నాను. అండ్ అలాగే నేను ఎందుకు ఇక్కడి వరకు వచ్చాను తెలుసా. సో అక్కడైతే నేను బ్లాగ్ చేసేటప్పుడు అక్క ఎక్కడ తిన్నారు విజయనగరంలో అని చెప్పారు. సో దానికోసమే వీడియో అయితే చేస్తున్నాను. కోర్ట్ రెస్టారెంట్ అని ఆపోజిట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంది. సో జనాలు అయితే ఎక్కువ మంది లేరు, కానీ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, కొత్తగా ఉంటుంది కదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అని వెళ్ళాం.
సో లోపలైతే సేమ్ ట్రైన్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. సో అన్న అయితే అడుగుతున్నారు ఫుడ్ ఉందా లేదా, ఎందుకంటే ఎంప్టీగా ఉంది కదా, ఏమో మేబీ ఉందా లేదా అని. సో లోపలికి అయితే వెళ్ళి చూసారు కదా, లోపలైతే ఇలా ఉంది, ఓన్లీ మేమే ఉన్నాం, ఇంకెవరు లేరు. సో ఓకే, బట్ వెళ్ళిన 10 మినిట్స్కి ఆర్డర్ కోసం అయితే వచ్చారు. బయటకు అయితే ఇలా ఉందన్నమాట. నేను రిజర్వేషన్ కోచ్లో కూర్చున్నట్టు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మెనూ అయితే చూస్తున్నాను, బట్ లాస్ట్ వరకు మెనూ చూసి లాస్ట్లో బిర్యానీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం మేమైతే. అదే మ్యాజిక్ తెలుసా. సో వెయిట్ చేసిన, ఆర్డర్ పెట్టేసి వెయిట్ చేసాం. వెయిట్ చేసిన 15 మినిట్స్కి అయితే ఆర్డర్ అయితే వచ్చింది. బిలీవ్ చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ మాత్రం. నాకెందుకో ఈసారి మాత్రం ఈ బయట చల్లని ఈ వర్షానికి వేడి వేడి బిర్యానీ, ఇంకా దానికి తోడు షాపింగ్ ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. ఎందుకో కొన్నిసార్లు ఇలాంటివి అప్పుడప్పుడు కొంతమంది లైఫ్లో జరుగుతూనే తెలుస్తుంటాయి. సో ఇంకా 3 అవర్స్ వెయిట్ చేస్తే ఇంకా శ్రీకాకుళంకి ట్రైన్ అయితే వచ్చింది. విజయనగరం దగ్గర అయితే 5కి ఎక్కాం. ఫుల్ జనాలు, ఖాళీ కూడా లేదు యాక్చువల్లీ. ఇది నేను ఎప్పుడు కూర్చున్నానంటే సరే ఇంకా శ్రీకాకుళం వస్తుంది అన్నప్పుడు కూర్చున్నాను. అండ్ ఫైనల్లీ అయితే ఇంటికి అయితే వచ్చేసాను. మీకు ఎలా అనిపించింది, నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.